ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ లో దారుణ హత్య చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను అతి కిరాతకంగా చంపి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాన్ని దోచుకు వెళ్ళిపోయారు దొంగలు. రీసెంట్ గా బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. రోజుకో రకంగా చుక్కలు చూపిస్తుంది. అందులోని ఇంకా బంగారం అంటే ఇంకా ఇష్టపడిన వారు ఎవరు కూడా ఉండరు. రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ అంతా కూడా బంగారమేమో అనే నింతలు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో కొంతమంది కేటుగాళ్ళు, ఒంటరి మహిళలు ఎవరైతే భర్తలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సింగిల్ గా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వారు పని కానిచ్చుకొని కేటుగాళ్ళు అయితే మాత్రం అతి దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి రీసెంట్ గా కనిపిస్తా ఉంది. సో అక్కయ్యపాలెంలో జరిగినటువంటి ఈ దారుణ హత్య వల్ల చుట్టుపక్కల ప్రాంత వాసులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే మా ఇంటి మధ్యలో అతి కిరాతకంగా ఒక మహిళను చంపి పడేశారు, అది కూడా హత్య చేసి. వామ్మోయ్, ఇంకా రేపు మేము బయటికి ఎలా రావాలంటూ కూడా అక్కడున్న గ్రామస్తులంతా కూడా విస్తుపోయే పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. సో మధ్యాహ్నం వరకు కూడా తన భార్య ఫోన్ లో మాట్లాడింది తన యోగక్షేమాల గురించి. అదే విధంగా కుటుంబ సభ్యులందరితో మాట్లాడినటువంటి పార్వతి సాయంత్రం తన భర్త పాన్ షాప్ లో పని ముగించుకొని ఇంటికి వచ్చి చూసేసరికి విగత జీవుగా పడి ఉంది. కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయిందేమో, నా భార్య ఆసుపత్రికి హుటాహుటిన తరలిద్దామని చూసేసరికి అప్పటికే శ్వాస అంతా కూడా అయిపోయింది. మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమైపోయి, మెడ మీద కత్తిగాట్లు గొంతు నిలిపినట్టు అలాంటి పరిస్థితి కూడా అంతా కనిపిస్తుంది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు ఎవరైతే మృతురాలు పార్వతి ఉందో, పార్వతి యొక్క భర్త. సో జరిగిందంతా తెలుసుకున్న తర్వాత అయ్యో బంగారం కోసం నా భార్యని అతి దారుణంగా హత్య చేశారంటూ లబోదిబోం అంటూ ఆ దేవుణ్ణి వేడుకున్నాడు. సో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ ఆధారంగా అక్కడ జరిగినవన్నీ కూడా ఆరా తీశారు. అదే విధంగా కొన్ని డాగ్స్ టీమ్, క్లోజ్ టీమ్ అన్ని కూడా అక్కడున్న వివరాలన్నీ సేకరించారు. సో నిందితుల గురించి సమాచారం త్వరలోనే తెలిపే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంట్లో కేవలం ఆ మహిళపై ఉన్న ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాత్రమేనా, లేదంటే ఇంట్లో ఇంకేమైనా విలువైన సామాగ్రి కూడా దోచుకెళ్లారేమో ఇంకా కొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది. సో దీని మీద అయితే మాత్రం పోలీసులు కూడా రియాక్షన్ సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి వారైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో ఒంటరి మహిళలు బి అలర్ట్. గ్రాము బంగారం కూడా మీ ప్రాణాలని తీసే ఒక యమపాసంగా మారుతున్నాయేమో. బంగారం కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న రోజులు కూడా చూస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి అక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే విందాం. సుమారు 8 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. జరిగింది, అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండ బజార్ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారంట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు హైదరాబాద్ ఉంటారు. అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది. 5:15 కూడా తోడుకోళ్ళకి కాల్ చేసింది ఆవిడ. సో అంతవరకు ఆవిడ ఎలైవ్. ఇతను వచ్చి చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్, అక్కడ స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా అన్నోన్ వ్యక్తులు వచ్చి కారం పొడది జల్లి ఉంది కింద, చనిపోయి ఉంది. బంగారం అంటే వస్తువులు మటర్ ఫర్ గెయిన్ కింద భావిస్తున్నాం ప్రాథమికంగా. అన్ని చల్లా చెదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయినా ఇంకా వాళ్ళు ఇంకా వెరిఫై చేసి చెప్తారండి. వాళ్ళ బంధువులందరూ వస్తున్నారు, చూసుకొని చెప్తారు. గాయాలంటే మెడ మీద కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా మనకు తెలియదండి, ఒక వచ్చి ఇద్దరు వచ్చి చెప్పలేదు. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తున్నారు. అది కూడా పూర్తిగా తెలియదు, ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులు పుస్తులు తాడు, నల్ల పుస్తులు తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అవి అన్ని ఇంట్లో చూసాక అప్పుడు తెలుస్తుంది. బ్యాంగిల్స్ కూడా చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి మరి అది ఎవరు చెప్పలేదండి. మన ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ తెలియదు, మనకు తెలియదు. నాకు బెదర్ అవుతాడండి ఫోన్ వచ్చిందండి. మేము 8:30 వరకు మా పుట్టబాన్ కూడా ఉన్నాం. ఇప్పుడు చైర్మన్ అలా తమ్ముడేమో ప్రెసిడెంట్ అనమాట. 8:40కి మేము లెఫ్ట్ అయిపోయాం. ఎవరైతే చనిపోయిందో అలా ఆయన నాకు తమ్ముడు బెదర్ అవుతాడు. మార్నింగ్ వాకింగ్ కలిసాం. యాక్చువల్లీ ఆవిడ నేను మార్నింగ్ హైదరాబాద్ వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు అని నిన్న వచ్చింది. మా ఆవిడ సరే, నేను మా మిసెస్ కూడా అనకాపల్లి ఉంటారన్నమాట. నేను ఇవాళ వెళ్తాను అని చెప్పి అనుకుని జోబు చేసి అయిపోయింది.
8:30 మా ఫోన్ వచ్చింది ఇలాగని చెప్పి. అక్కయ్యపాలెం నడిబొట్టులో ఇలా మాట్లాడిందంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది అక్కయ్యపాలెం అనేది విశాఖపట్నంకి ఆనిముచ్చేది, పీస్ఫుల్గా ఉంటుందని. అటువంటిది 3:30కి ఆయన వాళ్ళ ఆవిడ అందరం కలిసి హాస్పిటల్ బావ అంటే చూసి నాకు వెళ్ళారు, చూసి వచ్చారు, దింపి పాన్ షాప్కి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి 7 o'clock వచ్చాడు. వచ్చిన తర్వాత డోర్ తీస్తుంటే లోనికి వెళ్ళిపోయి పార్వతిని పిలిచేసి లోనికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పని చేసుకుంటుందేమో కుర్చీ తిరబడిపోయి ఉంటుంది, కారం జరిగిందట. పడిపోయి పని చేసుకుంటుందని చెప్పి లోనికి వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుని వచ్చాడు. ఇంకా ఆవిడ రావట్లేదు. అనుమానం వచ్చి బెడ్రూమ్ నుంచి వస్తే బెడ్రూమ్లో సారీ కనిపిస్తుంది కింద నుంచి. ఆవిడ ఆయన పైకి లాగి చూస్తే ఎవడైనా మాట్లాడవు కదండి. ఆ టైంలో పార్వతిని కొట్టి మొహం చూస్తే మొహంతో కలిపి ఉందట, ఆవిడ అన్కాన్షియస్ ఉందట. అంటే నాకు తెలియక ఏ మాట్లాడగా వస్తువులు చూడలేదు, పక్కింట్లో పిలిచాడట, ఇచ్చారు. చాలా బాధాకరం విషయం అండి ఇది. ఒకప్పుడు దొంగలు పడితే వస్తువులు మాత్రమే పోయాయి, బంగారం నగదు. ఇప్పుడు మర్డర్లు కూడా జరిగిపోతాయి. ఎందువల్ల అంటే వాళ్ళ కాస్ట్ పెరిగిపోయింది మేడం. బంగారం అంటే ఆ బంగారం నుంచి డ్రగ్గిస్ట్ వాళ్ళు అయిపోయారు. అందరూ కలిసి నంజాయ్ 100%. చిన్న కుర్రాలు ఆ కట్టెలు చెప్పి మర్చిపోద్ది, అలా కట్టెలు ఉంటారు. వాళ్ళు ఏమనలేం, చిన్నపిల్లలు వయసు 16-15 ఉంటాయి, వాళ్ళు ఏమనలేం. ఈరోజు అలా తయారైంది. కానీ ఇంత పీస్ఫుల్ ఉన్న ఏరియా కూడా ఇలాగ ఏంటంటే చాలా బాధాకర విషయం మేడం. మీరు ప్రెసిడెంట్ అంటున్నారంటే మీ వాచ్మెన్ వైఫల్యం ఉంటుంది కదా. ఈ ప్రెసిడెంట్ కాదు నేను ఇక్కడ దీని ప్రెసిడెంట్ కాదండి, పుట్టబాన్ కూడా చైర్మన్ నేను. వాళ్ళ తమ్ముడు ప్రెసిడెంట్ ఆడ పిల్ల గోపి. ఈయనతో నా బాగా క్లోజ్, ఫస్ట్ నుంచి నేను బాబు ప్రెసిడెంట్. యాక్చువల్లీ నేను 3:15కి ఇద్దరు ఉదయం 11 o'clock హాస్పిటల్కి వెళ్ళాం. 12 o'clock ఇద్దరం వచ్చాం. 1:30 వచ్చి 3 o'clock ఇద్దరు కలిపి భోజనం చేసాం. నేను యాక్చువల్లీ 3:20కి నేను పైకి వెళ్ళిపోతాను, షాప్కి వెళ్తాను. అలాగే నేను మా మిస్సెస్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను 7:30కి వచ్చాను. 7:30 ఆ టైంకి వచ్చి డోర్ తీసింది. అయితే అక్కడ ఏవో కుర్చీ పడిపోయి ఉంటే అంటే ఒకళ్ళు క్లీన్ చేసుకుంటే కదా ఇవన్నీ పడిపోయింటే పసుపు గిసుపు అని చెప్పి అక్కడ ఏవో కావే పడిపోయింది అట్లా యాక్చువల్లీ. మరి నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చూస్తే ఇంకా రావట్లేదు. మరి పైకి వెళ్ళిందా అని చెప్పి లోన ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో మంచం కింద మొక్కం కింద వాల్చి కింద మూనుకుంది మొక్కం. అప్పుడు నేను పార్వతి లెగించి మా ఆవిడని తిప్పాను. గట్టిగా తిప్పితే మూవంట్లో అనట్లేదు. నాకు అప్పుడు భయం వేసింది, ఏంటి అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు పక్కన మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, మా పక్క వాళ్ళు చెప్పాను. వాళ్ళు అన్నారు బ్లాక్ అయిపోయింది మొక్క అంతాను. 108 ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత డిపార్ట్మెంట్లో వచ్చారు అందరూ. అది పిల్ల పార్వతి 53, 53. ఈ అపార్ట్మెంట్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? స్టార్టింగ్ అపార్ట్మెంట్ కొనుక్కోను, ప్లాట్ కొని మా ఓనే. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేనంటే కరోనా నుంచి ఉంటున్నాం. అది ఓపెన్ 9 స్టార్టింగ్ నుంచి అపార్ట్మెంట్లో ఉన్నాం మేము. మీకు ఎవరిపైన అనుమానం ఉందండి? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చి రావడం కానీ అట్లాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? వస్తాను నాకు అనిపించలేదు. బాడీ మీద ఏమైనా గాయాలు గుర్తించారండి మీరు? నేనేం చూడలేదు, గాయాలు ఏమి ఉన్నాయంటున్నా కానీ నేను అసలు చూడలేదు. ఎప్పుడు మా ఇంట్లో మా ఇద్దరు ఉంటాయి. ఇద్దరు పిల్లలు, పాపలు హైదరాబాద్ ఉన్నారు. ఇద్దరు హైదరాబాద్. ఏమైనా వస్తువులు పోయాయి? వస్తువులు అంటే అదే మెల్ల ఉన్నాయి పోయాయి. ఇంకా అది ఏమి చూడాలి అంటే బీరో ట్రై చేశారు, అది ఓపెన్ అవ్వలేదు. కింద నా టైల్ ఎరగొట్టేశారు, బేస్ టైల్ ముక్కలు ఉన్నాయి అక్కడ. అదే ఫ్రంట్ లాక్ నా దగ్గర ఉంది, లాన్ లాక్ వాళ్ళ దగ్గర ఉంది. అందువల్ల అది అనుకున్నాను. అది ఒంటి మీద బంగారం లేదు. నేను ఫస్ట్ నుంచి చూడలేదు. మా మిస్సెస్ పడిపోయింది కదా, అది ఏదో పైకి పడిపోయింది, దెబ్బ తేలిని చెప్పి దాన్ని ఇలా తిప్పి అది చూస్తున్నాను. చూస్తే లగట్లేదు. అప్పుడు నాకు అదొక టెన్షన్ వచ్చి పక్కింటి ఆయన కేకేసి సార్ ఏటో అయింది చూడండి మా మిస్ అంటే ఆయన వచ్చాడు. అప్పుడు అంటే నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే నేను లోన్ ఉంది కానీ అది పాపాలు రావమ్మా. దానికి లోన్ సీసీ కెమెరా ఉంది, ఎరగొట్టలేదు. మీరు వచ్చి ఎంతసేపటికి మీ వైఫ్ అసలు పలకలేదు? నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి పైకి వచ్చాను. పక్క రూమ్లో వాష్రూమ్ ఉంది. అది వచ్చి లింగి కట్టుకొని మా మిస్సెస్ దగ్గరికి వచ్చి లెగు అంటే లగట్లేదు. ఏమిటి అని చెప్పి మొక్కను తిప్పి ఇలా కదిపాను. అప్పుడు ఇంక అసలు ఏమీ లేదు. నేను అనుకున్నా ఏదో పైనుంచే పడిపోయి దెబ్బ తగిలిసింది కదా అని చెప్పి ఇదంతా చూస్తుంటే కనబడలేదు నాకు. అప్పుడు ఎదురింటి ఆయన చెప్పాను, సార్ ఇలా పడిపోయింది, మా మిస్సెస్ పడిపోయింది, ఏంటి నాకు అర్థం అంటే ఆయన చూశాడు. చూసిన తర్వాత ఏంటి అని చూస్తే బ్లాక్ అయిపోయింది మొక్కం, మీ 20 గారు జాగ్రత్త ఉండాలని చెప్పి ఆయన కొంచెం దెబ్బలాడారు.
అనేది అలా ఉంచాం అంతే. ఇంట్లో ఏమైనా చిందరవందరగా వస్తువులు గానీ చిన్న అంటే అట్లా? కారం మీద పంపిస్తారండి. కారం అక్కడ పడి ఉంది, ఉమ్, అది కారం అది. కుర్చీ తిరబడిపోయి ఉంది, ఉమ్, ఆ కుర్చీ పైన లాకర్ ఉంది. ఓకే. ఆ లాకర్ వాళ్ళ దగ్గర ఉందో మరి అక్కడ పెట్టారు తెలీదు. పై లాకర్ నా దగ్గర వేరే దగ్గర ఉంది, ఆ లాకర్ అది దొరకలేదు.